ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్కారం. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మన్నారు, ఏంటో చెప్పండి. మీరు ఒకరికి లాయర్ నోటీస్ ఇవ్వాలండి. ఇద్దాం, దాందే ఉంది. ఇంతకీ ఎవరికి ఇవ్వాలి? మా నాన్న కోదండరామయ్యకి ఇవ్వాలి. కోదండరామయ్య గారికా? అవునండి. తండ్రికి కొడుకు నోటీసా? బాగుంది. ఏమని ఇవ్వాలి? ఆస్తి విషయంలో కోదండరామయ్య కావాలని నాకు అన్యాయం చేశాడని ఆరోపణ చేస్తూ నోటీస్ ఇవ్వాలి. ఏంటి లాయర్ గారు అలా చూస్తున్నారు? కోదండరామయ్య గారు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన కష్టపడి పైకొచ్చారన్న విషయం అందరికీ తెలుసు. ఆయనకున్న ఆస్తి మొత్తం స్వార్జితం. ఆ ఆస్తిని ఆయన ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికైనా రాసిచ్చుకోవచ్చు. ఇందులో అభ్యంతరం పెట్టడానికి ఏమీ ఉండదే. పైగా మీకు రావాల్సిన వాటాలని సమానంగా పంచిచ్చారు కదా. ఆ వీలునామా మా సీనియర్ లాయర్ గారే ప్రిపేర్ చేశారు. అయితే నోటీస్ ఇవ్వరా? చూడండి, నేను ఓడిపోయే కేసులని, లాభాలు రాని కేసులని టేకప్ చేయను, అస్సలు పట్టించుకోను. అంటే ఏంటి మీ ఉద్దేశం? కోదండరామయ్య గారి లాయరు మా సీనియర్. ఆయన ఎన్ని కేసులు గెలిచాడో నాకు తెలుసు. అలాంటి లాయర్తో పాటు ఉన్న వ్యక్తికి స్ట్రాంగ్ పాయింట్ లేకుండా ఏదో చిన్న ఆరోపణ చేస్తూ నోటీస్ ఇవ్వడం తెలివి తక్కువతనం అవుతుంది. అయితే ఈ కేసు గెలవాలంటే ఎలాంటి స్ట్రాంగ్ పాయింట్ ఉండాలో చెప్పండి, మేము అలాంటి ఆరోపణే చేస్తాం. ఆయన దగ్గరున్న ఆస్తి మీ తాత ముత్తాతలదని, లేదంటే మీ అమ్మా నాన్నలదని ఎవిడెన్స్ ఉండాలి. లాయర్ గారు, మా నాన్న అరుణ్ ప్రకాష్ గారు అపర కోటేశ్వర్లు. నా చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. అప్పుడు ఆయన తమ్ముడు కోదండరామయ్య మా వ్యాపారాలు, మా బాధ్యతలు చూసుకుంటానని చెప్పారు. అన్ని వ్యాపారాలు చూసుకుంటూ అన్నిట్లో లాస్ వచ్చిందని మమ్మల్ని నమ్మిస్తూ మాకున్న ఆస్తి అంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. మా ఆస్తి అంతా ఆ విధంగా కాజేసి తర్వాత హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని మోసం చేసి సంపాదించిన మా డబ్బుతో బిజినెస్ చేశాడు. ఆ విధంగా ఆయన పైకి ఎదిగాడు. ఇప్పుడున్న ఆస్తి అంతా మాదే. ఈ పాయింట్ ఓకే, స్ట్రాంగ్గానే ఉంది. మీరు చెప్పిన పాయింట్ని ఇంకా డెవలప్ చేసి గట్టి వార్నింగ్తో కోదండరామయ్య గారికి నోటీస్ పంపిస్తాను. కానీ మీరు ఇంకో పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కు తగ్గట్టుగా ఆధారాలు క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? చెప్తా వినండి. అదండి, ఇలా ఎవిడెన్స్ సృష్టిస్తే చాలు, మనం గెలిచినట్టే. మీరు నార్మల్ లాయర్ కాదండి, క్రియేటివ్ లాయర్. నాకు మాటలతో పొగడడం నచ్చదండి. ఏదైనా మనీతోనే పొగడాలి. చూడండి లాయర్ గారు, ఎలాగైనా కోదండరామయ్యని, అతని ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగాలి. నేను మీరు అడిగినంత ఫీజు ఇస్తాను. అలాగే సార్, ఇక నేను చూసుకుంటాను. డబ్బు వస్తుందంటే నేను లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వెతికి పట్టుకుంటాను. ఓకే సార్, నేను ఆ పనిలో ఉంటాను, వస్తాను. శ్రీవల్లి, కార్కి ఎక్కడ పెట్టావు? నీకిక దాంతో అవసరం లేదు. డ్రైవర్ని రమ్మన్నాను. ఇక నుంచి నువ్వు డ్రైవర్గా చేయాల్సిన పని లేదు. లేదు శ్రీవల్లి, నేను చేసిన తప్పుకి పరిహారంగా నిజాయితీగా ఈ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. సిన్సియర్గా చేస్తాను. మరీ అంత ఫీల్ అవ్వకు త్రిదేవ్. నేను డ్రైవర్గా అవుతున్నాను, కానీ వేరే వర్క్ ఇవ్వనలేదే. అనుకున్నా నన్ను ఖాళీగా ఉంచవని నాకు తెలుసు. నీతో మంచిగా ఉంటున్నా కూడా నువ్వు నన్ను అంత ఈజీగా నమ్మవని తెలుస్తూనే ఉంది. ఈరోజు నీకు కొత్త అసైన్మెంట్ ఇస్తాను, అది సిన్సియర్గా చెయ్యి చాలు. సరే చేస్తాను. ఇంతకీ ఏంటా అసైన్మెంట్? చెప్తాను కానీ
ముందు 10,000 తీసుకో. థ్యాంక్స్ శ్రీవల్లి. నేను డ్రైవర్గా చేసిన దానికి శాలరీ వెంటనే ఇస్తున్నావు. నేను నువ్వు కట్ చేసుకుంటావేమో అనుకున్నాను. మరీ సంతోషపడిపోకు. నేనే నువ్వు డ్రైవర్గా చేసినందుకు ఆ డబ్బులు ఇవ్వలేదు. మరి నెక్స్ట్ అసైన్మెంట్కి నీకు ఆ డబ్బులు అవసరమని ఇచ్చాను. అవునా? ఈ డబ్బుతో ఏం చేయమంటావు? ఒక ఫేమస్ వైన్ షాప్కి వెళ్ళి కాస్ట్లీ మందు బాటిల్ కొనుక్కొని ఫుల్గా తాగు. అవునా? అలాగే తాగుతాను. అంతేనా అసైన్మెంట్? ఇంకా ఉంది. మందు తాగిన తర్వాత తిరిగి ఇంటికి రావాలి. నేను మందు తాగకపోయినా ఇంటికే కదా వస్తాను. అయినా ఇక్కడ కాకుండా ఎక్కడికి పోతాను? నాకు వేరే ఏం ఇల్లు లేదు కదా. చెప్పేది క్లియర్గా విను. మందు తాగొచ్చి మా నాన్న ముందు నిలబడి మాట్లాడాలి. అయ్యో, అప్పుడు నేను తాగిన విషయం మీ నాన్నకు తెలిసిపోతుంది కదా. తెలియాలనే కదా అలా చేయమంటున్నాను. అదే నీ అసైన్మెంట్. నీకు తాగుడు అలవాటుందని ఆల్రెడీ నాన్నకి చెప్పావు కదా. ఈరోజు సాయంత్రం నువ్వు తాగితే ఎలా ఉంటావో నాన్నకి చూపించాలి. వామ్మో, ఎందుకు శ్రీవల్లి ఇలాంటి దారుణమైన పనిష్మెంట్ ఇస్తున్నావు? ఎందుకంటావేంటి? నేను నీతో ఏమని ఛాలెంజ్ చేశానో మర్చిపోయావా? ఆస్తి నీకు దక్కనివ్వను అన్నాను. అందులో గెలిచాను. అలాగే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలంటే నువ్వు చెడ్డవాడివని నాన్నకి నిరూపించాలి కదా. నో, నేను ఈ అసైన్మెంట్ చేయను. మందు తాగమంటే ఎంతైనా తాగుతాను, దానికి ప్రాబ్లం లేదు. కానీ మావయ్య గారు దృష్టిలో పడమంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి త్రిదేవ్, తప్పదు. నువ్వు ఆడమన్నట్టు ఆడటానికి నేను నీ చేతిలో కీలుబొమ్మని కాదు. అవునా? అయితే నేను చెప్పిన అసైన్మెంట్ చేయనంటావు? చెయ్యనంటే చేయను. ఈ ఫోన్ చూసిన తర్వాత ఆ మాట చెప్పు. ఇప్పుడు చెప్పు, చేస్తావా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓకేనా? నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందే. నీకు వేరే ఆప్షన్ ఉండదు త్రిదేవ్. బావా కేశవాడు గురించి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు తంగచ్చి. హలో, చెప్పండి సుబ్బారావు గారు. బాగున్నానండి. ఏంటి చాలా రోజులకు ఫోన్ చేశారు? అవునా? అలాంటిదేం లేదండి. సరే, నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఏం జరిగిందండి? సుబ్బారావు గారు ఏం చెప్పారు? ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? పైగా బిజీగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేశారేంటి? కేశవ్ వాళ్ళు బంజారా హిల్స్లో ఒక ఇల్లు రెంట్కు తీసుకుని ఉంటున్నారట. అది తెలిసి సుబ్బారావు గారు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. మీరందరూ కలిసే ఉంటున్నారు కదా, మరి కేశవ్ ఇప్పుడు సెపరేట్గా వేరే ఇల్లు తీసుకొని ఎందుకున్నాడు అని అడుగుతున్నాడు. మీ కొడుకు మీ నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టాడని ప్రశ్నిస్తున్నాడు. మీ మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా వచ్చాయని అడుగుతున్నాడు. అందుకే ఆయనకేం సమాధానం చెప్పాలో తెలియక బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇక వాళ్ళు ఇంటికి రాకూడదని ఫిక్స్ అయిపోయారు సీత. అందుకే వేరే ఇల్లు కూడా తీసేసుకున్నారు. హారతి వాళ్ల పుట్టింటికి వెళ్ళి 4 రోజులైన తర్వాతైనా నన్ను అర్థం చేసుకుని తిరిగి వస్తారనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా నిరాశ అయిపోయింది. అలా ఏం కాదండి. ఆర్తికి ఆవేశం ఎక్కువ కదా, అందుకే తనే ఇల్లు రెంట్కి తీసుకునే ఆలోచన చేసుంటుంది. వాళ్ళ ఆవేశం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి. మీరు ఆశపడ్డట్టు కొన్నాళ్లు పోయాక వాళ్లే తిరిగి వస్తారు. నాకు ఆ నమ్మకం పోయింది సీత. నాకు పేరుకి 2 కొడుకులున్నా 2 ఇంటికి దూరంగా ఉంటున్నారు. నేనేం తప్పు చేశాను? దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఇన్ని రోజులు దినేష్ మిమ్మల్ని అపార్థం చేసుకుని కఠినంగా మాట్లాడాడని బాధపడ్డారు. కానీ వాడి మనసులో మీ మీద ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని నిన్ననే తెలుసుకున్నారు కదా.
అలాగే కేశవ కూడా రియలైజ్ అవుతాడు. కేశవది క్షణికావేశమే తప్ప మీ మీద కోపం ద్వేషం కాదు. చిన్నప్పటినుంచి తనని మీరెంత ప్రేమగా చూసుకున్నారో వాడికి తెలుసు. ఆ ప్రేమే కేశవలో మార్పు తీసుకొస్తుంది, మళ్ళీ మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది. అవును బావా, ఏ సమస్య శాశ్వతంగా ఉండిపోదు కదా, అన్నిటినీ కాలమే పరిష్కరిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. పోస్ట్. లడ్డు, ఏదో పోస్ట్ వచ్చింది చూడు. అలాగే. సార్, పోస్ట్ వచ్చింది. ఇవ్వు. ఈ పోస్ట్ నీకే వచ్చినది బావా, దీని మీద నీ పేరే ఉండాది. ఏంటండి అది? ఏముంది అందులో? ఎందుకలా షాక్ అయ్యారు? నాకు లాయర్ నోటీస్ పంపించారు సీత. ఎవరండి? కేశవ. ఏమని నోటీస్ ఇచ్చాడు? నేను నా అన్న అరుణ్ ప్రకాష్ ఆస్తితోనే బిజినెస్ చేసి ఇన్ని కోట్లు సంపాదించానని, కేశవకి ఆస్తి కరెక్ట్గా పంచలేదని, తనకి నేను అన్యాయం చేశానని నోటీస్ ఇచ్చాడు. ఈ ఆస్తి మీ కష్టార్జితం కదండి. మీ అన్నయ్య ఆస్తి మొత్తం అప్పుడే పోగొట్టుకున్నారు కదా. అవన్నీ ఆలోచించుకునే స్థితిలో వాడిప్పుడు లేడు. నా మీద కోపం ప్రతీకారంగా మారింది. రెక్కలు వచ్చిన పక్షులు గూడును వదిలి వెళ్ళిపోవడం సహజం, కానీ ఆ గూడునే కాల్చేయాలనుకోవడం దారుణం. ఇన్నాళ్ళు నా అడుగుజాడల్లో నడిచిన నా కొడుకు ఇప్పుడు నన్ను కోర్టు మెట్లెక్కించాలనుకుంటున్నాడు. నేను ఇప్పుడే వస్తాను సీత. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? భగవంతుడా, ఏమిటి స్వామి ఇలా చేశావు? లడ్డు, కేశవ నోటీస్ పంపించినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా ఇది ఇంతటితో ఆగిపోయేలా చూడాలి, లేదంటే ఆయన ఎంతో కుమిలిపోతారు. అవును తంగచ్చి, ఈ విషయం శ్రీవల్లికి చెప్దాం. తనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. హలో మామా. శ్రీవల్లి, బిజీగా ఉండవా? పర్లేదు మామా, విషయం ఏంటో చెప్పు. కేశవ్ బాబు బావకి లాయర్ నోటీస్ పంపించినాడు. లాయర్ నోటీసా? ఏమని పంపించాడు? ఆస్తి పంపకాల విషయంలో తనకు చాలా అన్యాయం జరిగిందని, వాళ్ళ నాన్న అరుణ్ ప్రకాష్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి మొత్తాన్ని బావే తీసుకుని వ్యాపారాలు చేసి ఇంత ఆస్తి సంపాదించాడని, ఇన్ని రోజులు కేశవ్ ఆర్తి వాళ్లే కష్టపడి పనిచేసి కంపెనీని డెవలప్ చేసినారంట. ఈరోజు కంపెనీ టాప్ పొజిషన్లో ఉండడానికి వాళ్లే కారణమంట. కానీ ఆస్తి వాళ్ళకి సరిగా పంచకుండా వాళ్ళకి రావాల్సిన ఆస్తిని కూడా బావే కొట్టేసినాడని ఏవేవో అబండాలు వేసి నోటీస్ పంపించినారు. ఇప్పుడు నాన్నెలా ఉన్నారు? ఆయన ఇంట్లో లేరు శ్రీవల్లి. నోటీస్ రాగానే బయటికి వెళ్ళినారు. వాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నా కూడా బావని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండారు. నాకెందుకో భయంగా ఉండదు శ్రీవల్లి. నువ్వేం భయపడకు మామా. లాయర్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన మనకేం కాదు. వాళ్ళు నాన్నని ఏమీ చేయలేరు. ఆ ఆస్తిని నాన్న కష్టపడి సంపాదించారు. ఆ విషయం అందరికీ తెలుసు. మనం కూడా ఒక మంచి లాయర్ని అప్రోచ్ అవుదాం. వాళ్ళు కోర్టు ఖర్చులకి డబ్బులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద పడతారు. చూస్తూ ఉండు. అనవసరంగా లాయర్ నోటీస్ ఇచ్చామే అని వాళ్ళు బాధపడేలా చేస్తాను. నాన్నని కోర్టుకి ఇచ్చాలని చూసిన వాళ్ళని నేను అస్సలు విడిచిపెట్టను. కేశవ, ఏంటి ఇలా వచ్చారు?
మనం ఇచ్చిన లాయర్ నోటీస్ అందుంటుంది, అందుకే వచ్చి ఉంటారు. కేసు వాపసు తీసుకోండి, నా కుటుంబాన్ని కాపాడండి అని అడగడానికి వచ్చారా? కేశవ, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు తెలీదా మేమెందుకు ఇలా మాట్లాడుతున్నామో? మీకు తెలీదా? నిన్నటి వరకు అందరం కలిసి సంతోషంగా ఉన్నాం కదా. మీ మనసు మార్చుకొని ఇంటికొస్తే మళ్ళీ అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా. అది జరగని పని. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ఉంది మీరు, మేం కాదు. నిజం చెప్పాలంటే మా సంతోషాన్ని మీరెప్పుడు కోరుకోలేదు. మా నాన్న ఆస్తి నేను ఎక్కడ తిరిగి అడుగుతానని నా మీద కపట ప్రేమ చూపించారా తప్ప, అంతేగాని నన్ను ఎప్పుడు కొడుకులా చూడలేదు. కేశవ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మీ అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు లేని లోటు తెలియకుండా నీ వేలు పట్టి నిన్ను నడిపించాను, నా గుండెల మీద ఆడించాను. నిన్ను ప్రయోజకుడిని చేసి కంపెనీలో నాతో సమానమైన హోదా కల్పించాను. నిజం చెప్పాలంటే దినేష్ కంటే నిన్నే ఒక మెట్టు పైనుంచానురా. అలాంటి ఈ తండ్రి ప్రేమని శంకిస్తున్నావా? అవన్నీ మీ స్వార్థం కోసం చేశారు. సమాజం దృష్టిలో మీరు గొప్ప మనిషి అని చెప్పుకోవడం కోసం చేశారు. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉండుంటే శ్రీవల్లికి బదులు నన్ను కంపెనీ ఎండీని చేస్తుండేవారు. కానీ చేయలేదు. ఎందుకంటే తను నీ కన్న కూతురు, నేను నీ అన్న కొడుకుని కాబట్టి. ఈ ఎగ్జాంపుల్ చాలదా మీ బుద్ధి ఎలాంటిదో చెప్పడానికి? అంతెందుకు కేశవా, మనకెప్పుడైనా డబ్బు అవసరం అయితే ఇచ్చాడా? ఒక్క రూపాయి కావాలన్నా 100 ప్రశ్నలు వేసేవారు. పేరుకు డబ్బున్న వాళ్ళమైనా ముష్టి వాళ్లకన్నా హీనంగా బతకాల్సి వచ్చింది ఆ ఇంట్లో. మరి ఆ రోజు ఏమైపోయింది ఈ ప్రేమ? ఇంటి పెద్ద అయ్యుండి న్యాయంగా ధర్మంగా నడుచుకోవాల్సింది పోయి పక్షపాత బుద్ధితో వ్యవహరించి మమ్మల్ని అవమానించి బాధ పెడతారా? నేను మిమ్మల్ని అవమానించానా? ఎప్పుడు? మనకి సంబంధం లేని మనిషి నా మీద కాఫీ విసిరి కొట్టి నన్ను ఎదిరించి మాట్లాడాడు. అది మీకు కంప్లైంట్ చేస్తే వాడి చెంప పగలగొట్టి మాకు సారీ చెప్పించాల్సింది పోయి వాడికి కూడా ఆస్తి రాసి ఒక అనాథం జమీందారం చేస్తారా? ఇది మమ్మల్ని అవమానించినట్టు కాదా? లేదు కేశవ, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదు, ఇప్పుడే మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను. ఒక నియంతలా బిహేవ్ చేస్తున్న మీకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాను. మీరు అలా ఎవడికి పడితే వాడికి ఆస్తి రాసిచ్చేస్తే ఊరుకుంటారనుకుంటున్నారా? కానీ ఇలా లాయర్ నోటీస్ పంపిస్తామని ఊహించుండరు కదా, అందుకే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను భయంతో రాలేదు కేశవ, బాధతో వచ్చాను. నీకు ఆర్తికి నచ్చజెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్తామని వచ్చాను, అంతేకాని భయంతో కాదు. ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరం కోర్టుకి గొడవలు పడ్డం నాకిష్టం లేదురా. కావాలంటే మీ పిన్ని పేరు మీద ఉన్న ఆస్తిని కూడా మీరే తీసుకోండి. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటికొచ్చేయండి. ఇంకెప్పుడు మీ మీద మాట రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి నా మాట వినండి. ఓహో, కోర్టుకు వెళ్తే మీరు నాకు చేసిన అన్యాయం 10 మందికి తెలిసి పరువు పోతుందని మీ భార్య పేరు మీద ఉన్న కాస్త ఆస్తి నాకిచ్చి కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారా? ఆ ముష్టి నాకెందుకు? నాకు మొత్తం ఆస్తి కావాలి. అది కోర్టులోనే తేల్చుకుందాం. కేశవ, ఆ లాయర్ నోటీసులో ఉన్నది అబద్ధమని నీకు కూడా తెలుసు. కోర్టుకెళ్తే నువ్వు ఓడిపోతావు. నా మాట విను. అదేం అబద్ధం కాదు. మీరు నన్ను మోసం చేశారు. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే ఆయన ఆస్తిని మీరు ఎదగడం కోసం వాడుకున్నారు. అదే నిజం. ఇందులో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనుల వల్ల మనం విరోధులం అవుతాం. అది మన కుటుంబానికి మంచిది కాదు. నా మాట విను బాబు. అది మన కుటుంబం కాదు, మీ కుటుంబం. మీకు చెడు జరగాలని నేను ఈ పని చేస్తున్నాను. కోర్టులో గెలిచి నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చే వరకు నేను నిద్రపోను. మిస్టర్ కోదండరామయ్య. ఇదిగో
ఆగు. నాన్నా, ఆ? డిన్నర్ చేశారా? ఇంకా లేదమ్మా, నువ్వు వచ్చాక కలిసి చేద్దామని ఆగాను. మీకెన్నిసార్లు చెప్పాను నాన్నా నా కోసం వెయిట్ చేద్దని.